అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 126 అనుకోని అఘాతం. ఇక స్టోరీకి వెళ్తే, ఇంటికి వెళ్ళి తన కోసం వంట చేయమని స్నేహాకి చెప్పిన అక్షయ్ కూరగాయలు కొనడం కోసం పక్కనే ఉన్న మార్కెట్కి తీసుకొని వెళ్ళాడు. దాంతో స్నేహ అతన్ని విచిత్రంగా చూస్తూ అతను వెనకే వెళ్ళడం మొదలుపెట్టింది. అక్షయ్ ముందుగా ఒక కూరగాయల షాప్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలను ఒక్కొక్కటిగా తీసి ఇది బాలేదు, ఇది బాలేదు అంటూ పక్కకి విసరడం మొదలుపెట్టాడు. అది చూసిన ఆ షాప్ అతను అక్షయ్ను వింతగా చూస్తూ, బాబూ, నువ్వు కూరగాయలు కొనడం ఇదే మొదటిసారా అని అడిగాడు. అప్పటికే పక్కనే ఉన్న స్నేహ తన గొంతులో నుంచి నవ్వు సౌండ్ బయటకు రాకుండా పెదాలు బిగబట్టి అక్షయ్ వైపు చూస్తోంది. అతను కూరగాయలు కొనడం మొదటిసారి అని ఆమెకు బాగా తెలుసు. ఒక కంపెనీ సీఈఓ కూరగాయలు కొనడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూసి ఆమె నవ్వు ఆపుకోలేకపోతోంది. అక్షయ్ తనని ప్రశ్నించిన షాప్ అతని వైపు చూస్తూ, నీకెలా తెలుసు అని అడిగాడు. నువ్వు కూరగాయలు కొనే పద్ధతి చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది బాబు అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ తాను చేసిన తప్పేంటో తెలియక పక్కనే ఉన్న స్నేహ వైపు చూశాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, మీరు కంపెనీలో డీల్స్ మాత్రమే చేయగలరు, మార్కెట్లో కూరగాయలు కొనడం మీ వల్ల కాదు, అది నేను చూసుకుంటాను అని అంది. దాంతో అక్షయ్ ఆమె వైపు ఉక్రోషంగా చూశాడు. ఆయన ఏం వాదించకుండా వెనక్కి జరిగాడు. అప్పుడు స్నేహ కూరగాయల వాడితో బేరమాడుతూ తనకు కావలసిన కూరగాయలన్నీ తీసుకుంటూ ఉంది. ఆమె ఒక్కో రూపాయి గీచి గీచి బేరమాడడం చూసి ఆశ్చర్యంతో గుడ్లు తేలేశాడు అక్షయ్. స్నేహ అంత బాగా బేరమాడి తనకు కావలసిన రేటుకు కూరగాయలు తీసుకోవడం చూసి ఈమెలో గొప్ప బిజినెస్ ఉమెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి అని అనుకున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఎవరో స్నేహ మేడం అని పిలవడంతో స్నేహ వెనక్కి తిరిగి చూసింది. ఆమెతో పాటు అక్షయ్ కూడా అటువైపు తిరిగాడు. అక్కడ నుంచొని ఉన్న హాసిని స్నేహను ఆశ్చర్యంగా చూస్తూ కనిపించింది. అనుకోకుండా హాసిని చూసిన స్నేహ కొంచెం ఇబ్బంది పడింది. అయినా సర్దుకొని ఆమెను పలకరిస్తూ, హలో హాసిని, వాట్ ఏ కోయిన్సిడెన్స్ అని చిన్నగా నవ్వింది. హాసిని కూడా అవును మేడం అని నవ్వుతూ స్నేహ పక్కనే ఉన్న అక్షయ్ వైపు తెరిపార చూసింది. అంత అందంగా ఉన్న వ్యక్తి ఎవరా అని ఆమె కళ్ళార్పకుండా చూస్తూ, మేడం, ఇతనెవరు, నాకు పరిచయం చేయరా అని అడిగింది. అప్పుడు స్నేహ ముందుగా పక్కనే ఉన్న అక్షయ్కు హాస్నిని పరిచయం చేస్తూ, ఈమె నా అసిస్టెంట్ హాస్ని అని చెప్పింది. కానీ హాసినికి అక్షయ్ను ఎలా పరిచయం చేయాలో ఆమెకు అర్థం కాక ఒక క్షణం పాటు తికుమక పడుతూ చివరకు ఇతను నా ఫ్రెండ్ అక్షయ్ అని మెల్లగా చెప్పింది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు అక్షయ్ మనసులోని కోపాన్ని ఆమె అనుభవించగలిగింది. ఇంతలో హాస్ని ఆనందంగా అక్షయ్ వైపుకి తన చేతిని ముందుకు చాచి, హలో, నా పేరు హాస్ని, నైస్ టు మీట్ యూ అనంది. కానీ అక్షయ్ ఆమె చేతి వైపు చూసి సైలెంట్గా నిల్చున్నాడు తప్ప ఆమెకు తన చేతిని ఇవ్వలేదు. దాంతో హాస్ని అసహజంగా నవ్వి తన చేతిని వెనక్కి తీసుకుంది. అతను చేసిన పనికి స్నేహ ఇబ్బంది పడుతూ అక్షయ్ తన మీద కోపంగా ఉన్నాడని, అందుకే ఇలా చేస్తున్నాడని అర్థం చేసుకుంది. దానికి తగ్గట్టే అక్షయ్ చూపులు ఆమెను భయంకరంగా చూస్తున్నాయి. అప్పుడు హాస్ని అక్షయ్ చేతిలో ఉన్న వెజిటేబుల్ బ్యాగ్ వైపు చూసింది. సూటు బూటు వేసుకొని మార్కెట్లో కూరగాయల బ్యాగులు పట్టుకొని ఉన్న ఆ వ్యక్తిని చూడ్డం ఆమెకు వింతగా అనిపించింది. దాంతో ఆమె స్నేహ వైపు విచిత్రంగా చూస్తూ, మేడం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంది. అప్పుడు స్నేహ పొడిగా నవ్వి, ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఇప్పుడే చిన్న గొడవ అయింది, అందుకే అతను ఇలా మూతి ముడుచుకున్నాడు అని చెప్పింది. కానీ హాస్ని ఆ మాటను నమ్మినట్లు కనిపించలేదు. దాంతో స్నేహ, సరే, నేను అటువైపు వెళ్ళి కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చూస్తాను అంటూ అక్కడి నుంచి గబగబా ముందుకు వెళ్ళింది. ఆమె వెనకే అక్షయ్ కూడా ఫాలో అవుతూ వెళ్ళాడు. వాళ్ళిద్దరి వరుస చూసి హాస్నికి అంత అయోమయంగా అనిపించింది. కానీ ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో జరుగుతూ ఉందని, బహుశాది ప్రేమ అయి ఉంటుందని ఊహించుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్నేహ వెనుక వెళ్ళిన అక్షయ్ ఆమె కొంచెం దూరంలో నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు. నిజానికి స్నేహ ఉద్దేశమేంటో అతనికి అర్థమైంది. ఆమె తన ఫ్రెండ్ అని తనని పరిచయం చేయడం, తనతో బంధాన్ని బయటపెట్టడానికి ఇష్టపడకపోవడం అతనికి నిరుత్సాహంగా అనిపించింది. అప్పుడు స్నేహ కొంచెం దూరంగా వెళ్ళి వెనక్కి తిరిగి హాస్ని కోసం వెతికింది. ఆమె తన వెంట రాలేదని గమనించి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇంతలో, మన మధ్య రిలేషన్ ఎవరికీ తెలియకూడదని నువ్వు అనుకుంటున్నావా అంటూ ఆమె వెనకే అక్షయ్ గొంతు వినిపించడంతో ఉలిక్కిపడి స్నేహ అతని వైపు చూసింది. కాదు,
నేనేదో హడావిడిలో ఇలా వచ్చేశాను. అంతేకాకుండా ఆమె మనిద్దరి గురించి ఏదైనా తప్పుగా ఆలోచిస్తుందని అనుకున్నాను. అంతే. నువ్వు నాపై కోపం తెచ్చుకోవద్దు అని చెప్పింది. దాంతో అక్షయ్ ఏం మాట్లాడలేదు. కానీ అతనికి లోలోపల బాధగా అనిపించింది. స్నేహ కూడా తాను చేసిన పని తప్పుగానే అనిపించడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇద్దరూ మౌనంగా వెళ్లి కారెక్కారు. ఇంటికి చేరే వరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు. కాసేపటికి ఇంటికి చేరిన స్నేహ టైం చూసుకుంది. ఇంకా డిన్నర్కి చాలా టైం ఉండడంతో నేరుగా కిచెన్లోకి వెళ్ళి తను తీసుకొచ్చిన కూరగాయలను టేబుల్పై పెడుతూ అక్కడే ఉన్న అన్నపూర్ణతో ఈరోజు నేను వంట చేస్తాను అని అంది. అక్షయ్ మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కానీ ఆ రోజు జరిగిన విషయాలన్నీ అతని కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. ప్రతి సన్నివేశంలోనూ స్నేహ తనను తప్పించుకుంటూ తిరుగుతుందన్న విషయం అతను గమనించాడు. కానీ ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. అక్షయ్కి దాని గురించి ఆలోచించే కొద్దీ కోపం పెరుగుతూ ఉంది. దాంతో అతను హాల్లో నుండే కిచెన్లో ఉన్న స్నేహ వైపు చూస్తూ ఉన్నాడు. కానీ స్నేహ వంట చేయడంలో బిజీగా ఉండడం వల్ల అక్షయ్ గురించి పట్టించుకోలేదు. నిజానికి అక్షయ్తో బంధం ఆమెకు నచ్చుతుంది. కానీ తన వల్ల అక్షయ్ను ఎవరు క్వశ్చన్ చేసే స్థితిలో ఉండకూడదని అనుకుంది స్నేహ. ఆమె ఆలోచనతోనే వంటను పూర్తి చేసింది. ఇంతలో గదిలో నుంచి హోంవర్క్ పూర్తి చేసుకున్న యువన్ అన్నపూర్ణతో కలిసి కిచెన్లోకి వచ్చాడు. అక్కడ స్నేహ వంట చేయడం చూసి, మమ్మీ, ఈరోజు నువ్వు నా కోసమే వంట చేస్తున్నావా అని అడిగాడు. స్నేహ నవ్వుతూ అతని తల నిమిరి, అవును యువన్, 2 నిమిషాల్లో వడ్డించేస్తాను, వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చో అని చెప్పింది. ఓకే మమ్మీ అంటూ బుద్ధిగా వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాడు యువన్. అన్నపూర్ణ సహాయంతో వంటలన్నీ టేబుల్పై చేర్చిన స్నేహ హాల్లో ఉన్న అక్షయ్ని చూసి, నువ్వు కూడా డిన్నర్కి రా అని పిలిచింది. దాంతో అక్షయ్ మౌనంగా వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నాడు. స్నేహ వంట కోసం ఎదురుచూసిన అక్షయ్ ప్రస్తుతం ఆ వంట ఎలా ఉందో చెప్పే స్థితిలో కూడా లేడు. అతను మానసికంగా మౌనంగా ఉండిపోయాడు. దాంతో ఇద్దరి మధ్య అసహజమైన నిశ్శబ్దం ఉంది. కాసేపటికి అందరూ భోజనం తినడం పూర్తవడంతో స్నేహ కిచెన్లో సర్దుకోవడం పూర్తి చేసి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ నిద్రపోవాలి అని అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నాడు అక్షయ్. ఆమెను చూడగానే పని అయిపోయిందా అని అడిగాడు. అని మాత్రమే అంది స్నేహ. ఆమె అక్షయ్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం కూడా చేయలేదు. ఇద్దరి మధ్య ఇక మాట్లాడుకోవడానికి మాటలే కొరవైనట్లుగా అనిపించడంతో అక్షయ్ నెమ్మదిగా లేచి స్నేహ చేయి పట్టుకొని, సరే ఇక వెళ్దాంరా, రెస్ట్ తీసుకుందాం అని అన్నాడు. వెంటనే అక్షయ్ ఉద్దేశం అర్థం చేసుకున్న స్నేహ తన చేతిని వెనక్కి లాక్కుంటూ, అక్షయ్, ఈరోజు నువ్వు నీ గదిలో పడుకో, నేను ఒంటరిగా పడుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. దాంతో అతను సూటిగా చూస్తూ, అంటే నువ్వు నా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నావా అని అడిగాడు. దాంతో స్నేహ తలదించుకొని, కాదు, కానీ నాకు కొంచెం టైం కావాలి అని అంది. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న విషయాలన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్న ఫీలింగ్ ఆమెకు వచ్చింది. పైగా ఆ అందమైన జీవితం అంతా ఏ క్షణంలో అయినా మాయమైపోతుందేమో అనే భయం ఆమెలో మొదలైంది. అందుకే ఆమె అక్షయ్కి ఏమీ చెప్పలేకపోయింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న అక్షయ్ ఇక ఆమెకు సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేనట్లుగా హఠాత్తుగా స్నేహ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. అతను ఎప్పటిలాగే తన మాటలను పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నాడని అనుకున్న స్నేహ ఈసారి అతనికి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకుని, అక్షయ్ ప్లీజ్ వద్దు అని గట్టిగా చెప్పింది. దాంతో ఒక్కసారిగా ఆమె ఒంటిపై కదలాడుతున్న అక్షయ్ చేతులు ఆగిపోయాయి. స్నేహ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నన్నెందుకు బలవంతం చేస్తున్నావు అని అంది. అదే సమయంలో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నట్లుగా గమనించాడు అక్షయ్. దాంతో అతను ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత స్నేహ తలను పైకెత్తి ఆమె వైపు నిశ్శబ్దంగా చూస్తూ, నువ్వు నా భార్యవని నేను పబ్లిక్గా చెప్పలేదు, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావా అని అడిగాడు. స్నేహ తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడంతో, చెప్పు స్నేహ, మన బంధాన్ని పబ్లిక్ చేయమని నువ్వు చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. దాంతో స్నేహ చిన్నగా నవ్వి, అలానే నేను అడగడం లేదు, కానీ ఈ బంధం పబ్లిక్ కావాలంటే చాలా టైం పడుతుందని అనిపిస్తుంది అని అంది. తన ప్రశ్నకు స్నేహ దగ్గర నుండి అలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదు అక్షయ్. ఆమె కళ్ళల్లో తెలియని బాధ కనపడుతోంది. అది అక్షయ్ గుండెను కూడా బాధిస్తోంది. దాంతో అతను ఆమె తలపై చిన్నగా నిమిరి ఏం మాట్లాడకుండా ఆమె చేతిని పట్టుకొని బెడ్ దగ్గరకు తీసుకెళ్లి
పడుకో అని చెప్పి మౌనంగా వెళ్ళి అతను కూడా ఆమె పక్కనే పడుకున్నాడు. ఇద్దరి మధ్య గాలి శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ కళ్ళు తెరిచి చూసేసరికి అక్షయ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. దాంతో ఆమె నిశ్శబ్దంగా లేచి అతనికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్పై పెట్టి మళ్ళీ తన గదికి వెళ్ళింది. అయినా ఇంకా అక్షయ్ నిద్రలోనే ఉండడంతో ఆమె అతని వైపు ఒకసారి చూసి మౌనంగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపోయింది. స్నేహ గదిలో నుంచి బయటకు వెళ్ళగానే కళ్ళు తెరిచాడు అక్షయ్. ఆమె క్యాబ్లో వెళ్లడం పైన రూమ్లో నుండి అతను చూస్తూనే ఉన్నాడు. స్నేహ అందరికన్నా ముందుగానే ఆఫీస్కి వెళ్ళింది. ఆమె వెళ్ళిన అదే టైంకి కమల్ కూడా ఆఫీస్లో ఎంటర్ అయ్యాడు. అతని ముఖం చూస్తే జరిగిన విషయాన్ని ఇంకా జీర్ణించుకోనట్లుగా కనపడుతోంది. అందుకే అతను స్నేహను చూడగానే ముఖం అసహ్యంగా పెట్టాడు. అయినా స్నేహ అతన్ని పట్టించుకోకుండా నేరుగా తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఎందుకో ఉన్నట్టుండి హఠాత్తుగా ఆమెకు నీరసంగా అనిపించింది. శరీరం అంతకంతకు బలహీనంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. అయినా స్నేహ పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతోంది. మధ్యాహ్నం అవుతూ ఉండగా హఠాత్తుగా ఆమె కళ్ళ ముందు మొత్తం బ్లర్గా మారుతున్నట్లు అనిపించింది. దాంతో అనుకోకుండా టేబుల్పై ఉన్న కప్ ఒకటి ఆమె చేయి తగిలి కింద పడిపోయి చిన్న శబ్దంతో ముక్కలైంది. అదే సమయంలో ఆమె క్యాబిన్ వైపు వచ్చిన హాస్ని ఆ శబ్దం విని హడావిడిగా డోర్ తీసుకొని లోపలికి వచ్చింది. టేబుల్పై వాలిపోతున్న స్నేహాన్ని చూసి కంగారుగా వెళ్ళి, స్నేహ మేడం, ఏమైంది? మీరు బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగింది. దాంతో స్నేహ బలవంతంగా కళ్ళు తెరిచి హాస్నిని చూస్తూ చిన్నగా నవ్వి, హా, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకు, అనుకోకుండా చేయి తగిలి కప్పు కింద పడింది అని చెప్పి మళ్ళీ అంతలోనే గుర్తొచ్చినట్లు ఆమె వైపు చూస్తూ, మీరీరోజు షూట్కి వెళ్ళలేదా? అప్పుడే ఎందుకు తిరిగి వచ్చారు అని అడిగింది. షూట్ ఈరోజు త్వరగానే అయిపోయింది మేడం, అందుకే ముందుగానే వచ్చాను అని అంది హాస్ని. మరి కరణ్ ఎక్కడా అని అడిగింది స్నేహ. కరణ్ సార్కి ఏదో పని ఉందని చెప్పి నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నారు. కాసేపట్లో ఆఫీస్కి కూడా వస్తానని చెప్పారు అని చెప్తూ నేలపై పడిన గాజు ముక్కల్ని చూసి, మేడం మీరు కదలకండి, దీన్ని క్లీన్ చేయడానికి నేను ప్యూని పిలుస్తాను అని అంది. స్నేహ సరే అని చెప్తూ ఉండగానే మళ్ళీ ఆమెకు కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో కుర్చీలో వెనక్కి వాలిపోయింది. అది చూసిన హాస్ని వెంటనే ఆమెను పట్టుకొని, మేడం మీకేమైంది అని కంగారుగా అడుగుతూ మెల్లగా అక్కడి నుంచి తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టి, ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి, ప్లీజ్ హెల్ప్ అని అరిచింది. అప్పుడే నక్షత్ర ఎంటర్టైన్మెంట్లోకి అడుగుపెట్టిన త్రిపాఠి ఏవో డాక్యుమెంట్స్ పట్టుకొని చైర్మన్ క్యాబిన్ వైపు వెళ్తూ ఉండగా స్నేహ క్యాబిన్లో నుండి వస్తున్న అరుపులు విని హడావిడిగా లోపలికి వెళ్ళాడు. అక్కడ సోఫాలో స్పృహ తప్పి పడిపోయి ఉన్న స్నేహాను చూసి అతను షాక్ అవుతూ వెంటనే ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకొని హడావిడిగా ఎలివేటర్లోకి వెళ్ళిపోయాడు. క్యాబిన్లోకి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరో అర్థం కాక హాస్ని నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన హాస్ని, మేడం అంటూ అతని వెనకే పరిగెత్తింది. కానీ అప్పటికే ఎలివేటర్ డోర్ మూసుకుపోవడంతో హాస్ని అక్కడే ఆగిపోయింది. స్నేహను హాస్పిటల్కి తీసుకెళ్లిన త్రిపాఠి వెంటనే అక్షయ్కి కాల్ చేసి విషయం చెప్పాడు. అప్పటికే డాక్టర్ ఆమెను చెకప్ చేయడానికి రూమ్లోకి తీసుకెళ్లాడు. మరో 5 నిమిషాల్లోనే హాస్పిటల్కి వచ్చాడు అక్షయ్. అతన్ని చూడగానే త్రిపాఠి హడావిడిగా ఎదురెళ్లాడు. అక్షయ్ అతనితో పాటు ట్రీట్మెంట్ రూమ్ వైపు వేగంగా నడుస్తూ, ఆమెకు ఏమైంది అని అడిగాడు. త్రిపాఠి కంగారుగా, నాకు కూడా తెలియదు బాస్, నేను వెళ్ళేటప్పటికీ మేడం స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను, డాక్టర్ చెక్ చేస్తున్నారు అని చెప్పాడు. అతను చెప్పింది విన్న అక్షయ్ ఏం మాట్లాడలేదు. కానీ అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనపడుతోంది. అతను కంపోజ్డ్గా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. 5 నిమిషాలు గడిచిపోయింది. అప్పటికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే అక్షయ్ హడావిడిగా ముందుకు వెళ్ళి, ఆమెకెలా ఉంది అని అడిగాడు. అప్పుడు డాక్టర్ చిన్నగా నవ్వుతూ, సార్, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆవిడ ఈ మధ్య కొంచెం వీక్గా ఉన్నారు. సరిగ్గా భోజనం చేయడం లేదని అనిపిస్తోంది. ఆవిడ టైంకి తినాలి, ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. పెద్దగా ప్రాబ్లం లేదని తెలియడంతో అక్షయ్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ, మరో ముఖ్యమైన విషయం అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ వెంటనే అప్రమత్తమవుతూ డాక్టర్ వైపు చూశాడు. డాక్టర్ అక్షయ్తో ఏం చెప్పబోతున్నాడు? స్పృహ తప్పిన స్నేహకు అసలేమైంది? ఆమె జీవితం
ఎలాంటి మలుపులు తిరగబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.